నమామి వేదమాతరం. శ్రీగురుభ్యో నమః. కృత్తికాద్యపభరణ్యంత నక్షత్రేశ్చర్చిజోదయాయ నమః. ఈరోజు రోహిణీ నక్షత్రము. ఆ రోహిణీ నక్షత్రమునకు చేయదగినటువంటి యాగము యొక్క ఇష్టి యొక్క విశేషములను తెలుసుకుందాము. ఈ రోహిణీ నక్షత్ర విశేషము, రోహిణీ నక్షత్ర యాగ విశేషము గురించి వేదం ఏం చెబుతున్నదంటే, ప్రజాపతి ప్రజా అసృజత తస్మాత్ సృష్టా పరాచీరాయన్ తాసాగో రోహిణీమభ్యధ్యాయతు సోకామయత ఉపమావర్తేత సమేన యాగచ్ఛేయేతి స ఏతం ప్రజాపతయే రోహిణీ చరున్నిరవవతు తతో వై సాతముపావర్తత సమేన యాగచ్చత ఉపహవా ఏనం ప్రియమావర్తతే సంప్రియేణ గచ్చతే య ఏతేన హవిషా యజతే యకుచేన దేవం వేద. ఒకానొక సమయంలో ప్రజాపతి గారు సృష్టించిన ప్రజలందరూ కూడా వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారట. అంటే తిరోధానం అయిపోతూ ఉన్నారు, అడ్డగింపబడుతూ ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి వృద్ధి కానీ ఏది కూడా లేకుండా ఉందిట. అప్పుడు ప్రజాపతి గారు ఆలోచన చేశారట, ఏమిటి దీనికి మార్గం ఏమిటి, దీనికి తరుణోపాయం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయనకి స్ఫురించినది, తాసాగం రోహిణీమభ్యధ్యాయతు. ఆ రోహిణీ నక్షత్ర అధిష్టాన దేవతను ఆయన ధ్యానం చేశారట. అంటే ఆ దేవతకి ఇష్టి చేశారు ఆయన. తాసాగం రోహిణీమభ్యధ్యాయతు సోకామయత ఉపమావర్తేత సమేన యాగచ్ఛేయేతి. ఆయన ఇలా ధ్యానం చేశారట, వీరందరూ కూడా ఇలా వృద్ధి లేకుండా తిరోధానంగా ఉన్నారు, కాబట్టి వీరికి వృద్ధి కావాలి అంటే ఈ రోహిణీ దేవత, రోహిణీ నక్షత్ర అధిష్టాన దేవత నాకు సహకరించి నాతో పాటుగా ఈ కార్యంలో కనుక సహకరిస్తే వీరందరికీ వృద్ధి ఉంటుంది అని చెప్పి ఆయన ఆ రోహిణీ దేవతను ధ్యానం చేశారట, రోహిణీ నక్షత్ర అధిష్టాన దేవతను. అప్పుడు ఆవిడ ఈయనకి సహకరించి ప్రజా వృద్ధికి సహకరించినది. కాబట్టి ఎవరైతే ఈ రోహిణీ నక్షత్ర యాగమును చేస్తారో, ఈ రోహిణీ నక్షత్ర యాగమును అలాగే ఈ రోహిణీ దేవతను ధ్యానం చేస్తారో వారందరికీ కూడా ఏవైతే ప్రియములు అంటే కావలసినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా లభిస్తాయి. అలాగే వచ్చినవి కూడా వారికి ఎప్పటికీ కూడా వాటి నుంచి వేరు కాకుండా క్షేమంగా ఉంటాయి అని చెప్పి ఈ నక్షత్ర రోహిణీ నక్షత్ర యాగఫలం తెలుస్తున్నది. అట్లా అదే దాంట్లో ఇచ్చేటువంటి హవిస్సు యొక్క మంత్రార్థం చూసినట్లయితే, ప్రజాపతే రోహిణీ వేదుపత్ని విశ్వరూపా బృహతి చిత్రభాను సానో యజ్ఞస్య సువితే దధాతు యథా జీవేమ శరదస్య వీరా రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాద్ విశ్వారూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగో హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపయాతు యజ్ఞం. ప్రజాపతికి సహకరించి ప్రజాపతికి కూడా పాలయిత్రి అంటే ప్రజాపతిని కూడా పరిపాలించేటువంటి సహకరించి ప్రజాపతిని కూడా పరిపాలించేటువంటి శక్తి కలిగినటువంటి రోహిణీ దేవత మేమిచ్చేటువంటి హవిస్సును తీసుకుని సమస్త ప్రాణికోటిని కూడా చక్కగా రక్షించుగాక. విశ్వరూపాణి ప్రతిమోదమానా అందరినీ కూడా ఈవిడ సంతోషకరంగా చూడుగాక. ఇంకా ప్రజాపతిగో హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపయాతు యజ్ఞం. ఆ రకంగా ఈవిడ ఈ ప్రజలందరినీ కూడా పరిపాలించుగాక అని ఈ యొక్క మంత్రార్థం తెలుస్తూ ఉన్నది. కాబట్టి అట్టి రోహిణీ దేవత, నక్షత్ర అధిష్టాన దేవత ప్రజాపతి గారు, అధిష్టాన దేవత ప్రజాపతి, రోహిణీ నక్షత్రానికి ఆ రోహిణీ ప్రజాపతులు ఇద్దరు కూడా, రోహిణీ నక్షత్రము ప్రజాపతి దేవత ఇద్దరు కూడా సకల మానవాళిని కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధికరంగా అనుగ్రహించగలరని ప్రార్థిద్దాం. కృత్తికాద్యపభరణ్యంత నక్షత్రేశ్చర్చిజోదయాయ నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.